అటు శ్రీకాకుళం జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో వెనక నుంచి ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి మెడలోని పుస్తెలతాడు తెంపుకొని పారిపోయారు. అక్కడ అందరూ చూస్తుండగానే దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడడంతో జనాలు నివ్వెరపోయారు. ఒక్కరోజే 4 చోట్ల స్నాచర్లు 4 మెడలో బంగారు ఆభరణాలు లాక్కెళ్లిపోయారు. క్షణాల్లో తస్కరించి పారిపోవడంతో అక్కడున్నవారు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. బాధితురాలు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బడ్డీ నుంచి వస్తున్నాను. రోడ్డు మీద మొహమ్మద్ గ్యాసర్ దగ్గర తెంపేశారు. 2 తులాల తాడు. ఇలా తెల్లవారి నిండు కష్టమలుగా అయిపోతుంటే ప్రాణంకి ఎలా గంటలుగా అయిపోతుంది. వాళ్ళు ఎలాగొచ్చారమ్మా? బైక్ మీద మామూలు బైక్ మీద వచ్చారు. వెనక ముందు ఒక డ్రైవింగ్ చేస్తాడు, వెనక్కున్నాడు, నల్లగా ఉన్నాడు, సన్నంగా ఉన్నాడు. అది అంటే ఎక్కడిది ఆ బైక్, ఎక్కడిది ఏంటి ఏమైనా ఐడియా ఉందా? నేను ఈ తాడు తెంపిన దీని మీద ఏడు గమనించలే. అది పుస్తల తాడమ్మా? అది పుస్తల తాడు. ఎన్ని తులాలు ఉంటుంది? 2 తులాలు. మరి పోలీసు